హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ సమల వెల్కమ్ బ్యాక్ టు పర్మి స్టూడియోస్. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ పాయ. సింపుల్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసుకున్నాం, ఆయిల్ పోసుకున్నానండి. ఆయిల్ పోసుకున్న తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసుకోవాలి, ఒకసారి కలిపేసుకోవాలండి. తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి, ఒకసారి కలుపుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలండి ఆనియన్స్. అలాగే మటన్ని ఉప్పు నీళ్ళలో వేసి 3-4 టైమ్స్ వాష్ చేసిన తర్వాత మంచినీళ్ళలో వేసి పెట్టుకున్నానండి. ఆ మటన్ వేసేస్తున్నా. ఇప్పుడు కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఒకసారి కలిపేసి కుక్ చేసుకోవాలి. లిడ్ పెట్టేసేయండి. తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది పచ్చి వాసన పోయే వరకు కుక్ చేసుకోవాలండి. చాలా సింపుల్, ఈజీ అండి. సూప్ లాగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. కొంచెం పసుపు వేసేస్తున్నాం, ఒకసారి కలిపేసుకొని తర్వాత కారం వేసుకోవాలి సరిపడా. ముక్కకు పట్టేలాగా కలుపుకోవాలి. తర్వాత వాటర్ పోసుకోవాలండి. మసాలా కూడా వేసేసి ఒకసారి కలిపి వాటర్ పోసుకోవాలి. నేనైతే సూప్ లాగా కావాలనుకుంటున్నాను కాబట్టి వాటర్ ఎక్కువ పోసుకుంటున్నా. మీకు ఎలా ఇష్టమైతే అలా వేసుకోండి. తర్వాత కుక్కర్ పెట్టేసి ఒక 7 to 8 విజిల్స్ వచ్చిన తర్వాత తీసివేసి కొత్తిమీరకు జల్లుకోవాలండి. అంతే, చాలా సింపుల్గా మటన్ పాయ రెడీ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.